This video is for educational and informational purposes only. Please do your own research before applying. మీకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి ఇంటర్వ్యూ పెట్టకుండా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో చేసే 550 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా 10+2 అయితే ఉండాలి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇండియన్ ఆయిల్ నుంచి కూడా మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవ్వరికీ తెలీదు. దీనికి సంబంధించి కూడా నేను మన ఛానల్లోనే ఫస్ట్ టైం వీడియో చేసి పెట్టాను. వీటికి 10+2లో ఐటీఐ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2025 ఇయర్కి సంబంధించి ఆర్సీఎఫ్ అంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rcf.indianrailways.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు 550 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి కూడా మినిమం 15 ఇయర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కానీ, అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఏజ్ లిమిట్స్ అయితే 7th January 2026 కల్లా మినిమం 15 ఇయర్స్ ఉంటే చాలు. మినిమం 15 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 ఇయర్స్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 29 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితేనేమో 3 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది కాబట్టి 27 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకైతేనేమో 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ కల్పిస్తున్నారు. ఇంకా మీరు ఒకవేళ డిఫెన్స్ ఫోర్సెస్లో ఎక్స్ సర్వీస్ వాళ్ళకుంటే అలా 10 ఇయర్స్ మీ కేటగిరీని బట్టి ఇలా ఏజ్లో ప్రతి ఒక్కరికి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ అనేవి టోటల్ 550 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో ట్రేడ్లను బట్టి, కేటగిరీని బట్టి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. జనరల్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ వాళ్ళకి వేకెన్సీస్ సపరేట్గా, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ని కేటాయించారు. అలాగే మీకు ఇక్కడ కొన్ని డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. 10+2 ఐటీఐలో ఎవరైతే ఈ ట్రేడ్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ట్రేడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మీకు క్వాలిఫికేషన్ అప్పుడు ఈ ట్రేడ్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. మీకు క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా 10th తర్వాత ఎవరైతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పిన ట్రేడ్స్ ఉంటాయి కదా, ఆ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. 10th తర్వాత ఖచ్చితంగా మీరు ఆ ట్రేడ్స్లో ఆ ఐటీఐ క్వాలిఫికేషన్ కానీ, ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఐటీఐ ఆ ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఖచ్చితంగా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. క్వాలిఫికేషన్లో 10thలో కానీ, ఐటీఐలో కానీ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ మీకు ఈ శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు ఈ ఐటీఐ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత
మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏందంటే ఫర్దర్‌గా ఎప్పుడన్నా రైల్వేస్‌లో వచ్చే పర్మనెంట్ జాబ్స్‌కి ఈ అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి సెపరేట్‌గా వేకెన్సీస్‌ని కేటాయించడం గానీ, లేదంటే మీకంటూ సెపరేట్‌గా రిజర్వేషన్‌ని ప్రొవైడ్ చేస్తారు. సో, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. ఫర్దర్‌గా రిక్రూట్‌మెంట్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. మేము ప్రెజెంట్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కేవలం మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని. క్వాలిఫికేషన్ అంటే చూడండి మీకు 10థ్‌తో పాటు ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్‌ని అంటే మీకు 2 ఐటీఐ, మెట్రికులేషన్ అంటే 10థ్ అనమాట. 2 కలిపి యావరేజ్ తీసేసి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు నార్మల్‌గా ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే పర్సన్ ఫిట్‌గా ఉన్నాడా లేదని చెప్పి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది 9th డిసెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 9th డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 7th జనవరి 2026 వరకు ఉంటుంది. సో, ఈ డేట్ వరకు మీరు హ్యాపీగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అందరికీ ఉండదు. ఉన్న వాళ్ళైతే మీరు ఆ అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మీకు రిజల్ట్ డిక్లరేషన్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాలి. మీరు బయట ఎక్కడ చెక్ చేసిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకైతే ₹100 ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ ఫీ మీరు ఆన్లైన్‌లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుందిగా. ఈ www.rfc.indianrailways.gov.in ఈ వెబ్సైట్‌కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, మీరు డైరెక్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను కింద. ఆ లింక్‌ని అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అందులో ఏందంటే మీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చేసాక లైక్ ఫోటో ఇంకా సిగ్నేచర్ కూడా అడుగుతుంది. అవి కూడా అన్నీ ఇచ్చేసాక అంటే ఫోటో, సిగ్నేచర్ అవి అడుగుతుంది. తర్వాత కేటగిరీని బట్టి మీ అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేయాలి. లేని వాళ్ళు ఏం అవసరం లేదు. చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా! అప్లికేషన్ చేసుకున్నట్లు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rcf.indianrailways.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది మీకు. మీరు కావాలనుకుంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కిందనే మీకు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ 2025-26 అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీరు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. ఇందులో ఏంటంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది వైట్ కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకో, డైరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఫోటో, సిగ్నేచర్ అన్నీ ప్రాపర్గా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ 10th ఇంకా ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ మీకు కపూర్తాలాలో ఉన్న ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి అది మీకు యూజ్ అవుతుంది ఫర్దర్గా. కాబట్టి మిస్ చేసుకోకండి. మీకు ఇనీషియల్గా లొకేషన్ కూడా మన ఓన్ స్టేట్లో ఉండకపోవచ్చు. ఇక్కడ ఇచ్చిన కపూర్తాలాలోనే ఉండొచ్చు. కపూర్తాలాలోనే ఉండొచ్చు. మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఖాళీగా ఉన్నాము, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంది, యూటిలైజ్ చేసుకుంటాం ఆపర్చునిటీ అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.